హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. డివిజన్ ట్రిక్స్లో ఏంటంటే డివిజన్ 5తో డివిజన్ చేసినప్పుడు 5 25 ఓకే 125. సో డివిజన్ ఈజీగా ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ వీడియోస్ చెప్పాను, లాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో అది ఎట్లా వచ్చిందో 2తో ఎందుకు మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ అనేది కూడా ఈ ట్రిక్లో చూద్దాం. ఓకేనా? ఈ వీడియోలో చూద్దాం. చూడండి 7231. సో డివిజన్ 5తో చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి, న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 2తో మల్టిప్లై చేస్తే అదే డివిజన్ బై 5. ఓకేనా? ఓకే, డివిజన్ వాల్యూ. సో 2 1s are 2, 2 3s are 6. ఓకే, 2 2s are 4. సో 2 7s are 14. ఓకేనా? సో పాయింట్ ఎక్కడ పెట్టాలి మనం, 1 డిజిటే కదా 5 అనేది. సో పాయింట్ ఇక్కడ పెట్టాలి. అంటే ఏంటి, కింద వేస్తున్నాను చూడండి, మళ్ళీని పాయింట్ 2 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? సో న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేయాలి డివిజన్ 5 అయినప్పుడు. ఓకేనా? సో 4 2 1 4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటూ 2. ఓకే, సో 8 2 4s are 8, 2 1s are 2, 2 2s are 4, 2 4s are 8. సో పాయింట్ ఇక్కడ పెట్టాలి. ఓకేనా? ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే 25తో డివిజన్ చేస్తే ఎలాగో చూద్దాం. ఓకేనా? సో 25తో డివిజన్ చేసినప్పుడు న్యూమరేటర్ని 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, 6 3 5 3 ఇంటూ 4. ఓకేనా? సో 4 3s are 12. ఓకే, సో 1 4 5s are 20, 20 + 1 21 2. నెక్స్ట్ 4 3s are 12, 12 + 2 14. సో 1 4 6s are 24, 24 + 1 25. సో ఇక్కడ 25 కదా, 2 డిజిట్స్. సో పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి మనము, 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ 254.12 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? 5తో డివిజన్ చేసినప్పుడు ఏం చేసాం మనము, 2తో మల్టిప్లై చేసాం న్యూమరేటర్ని. సో 25తో డివిజన్ చేసినప్పుడు ఎలాగా, డివైడ్ చేసినప్పుడు మనము 4తో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ని. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 4876. సో 4తో న్యూమరేటర్ని 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 4 6s are 24. ఓకేనా? సో 2 4 7s are 28, 28 + 2 30 3 4 8s are 32, 32 + 3 35. సో 3 4 4s are 16, 16 + 3 సో 19. ఓకేనా? సో పాయింట్ ఎక్కడ, 25 2 డిజిట్స్ కదా. సో 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో 195.04 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? సో 5తోని 125తో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం 125తో డివిజన్ చేస్తున్నాం. సో అంటే ఏంటి, న్యూమరేటర్ని 8తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఓకే, చూడండి 8 6s are 48. సో 4. ఓకేనా? 8 3s are 24, 24 + 4 28. సో 2 8 1s are 8, 8 + 2 10. సో 1 8 2s are 16, 16 + 1 17. ఓకే, సో ఇక్కడ మీరు పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ 3 డిజిట్ కదా. సో 3 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ఏంటి, 17.088 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, సో కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ చేయడం. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక క్లియర్ అవుతుంది. సో 3829 × 8. ఓకే, సో 8 9s are 72. సో 7. ఓకే, ఓకేనా? 8 2s are 16, 16 + 7 23. అంతే కదా, 23. సో 2 8 8s are 64, 64 + 2 66. సో 6 8 3s are 24, 24 + 6 30. ఓకేనా? సో పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, 3 డిజిట్ తర్వాత కదా. అంటే 30.632 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? సో ఇది ఎట్లా వచ్చిందో, ఇది ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఇక్కడ 5. సో 5 అంటే 5 1. ఓకే, 5 1s అంతా 5. నెక్స్ట్ 5 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే
5 స్క్వేర్ అంటే 25. ఓకేనా? సో 5 క్యూబ్ అంటే 125. సో 5 పవర్ 4 సో 625. సో అట్లా వస్తుందన్నమాట. సో ఇక్కడ 5 స్క్వేర్ కదా, 5 1 అంటే 2 పవర్ 1 అనమాట. 2 పవర్ 1 అంటే 2 కదా. సో 2 స్క్వేర్. నెక్స్ట్ మనం 25 మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాం? 2 స్క్వేర్. సో 4తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 2 క్యూబ్. సో 2 క్యూబ్ అంటే 8. నెక్స్ట్ 8తో మల్టిప్లై చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తాం? 2 పవర్ 4 అంటే ఎంత వస్తుంది? 16. 16తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ మీరు 5తో డివైడ్ చేసినప్పుడు 2తో మల్టిప్లై చేసాం న్యూమరేటర్ని. నెక్స్ట్ 25తో డివిజన్ చేసినప్పుడు 4తో మల్టిప్లై చేసాం న్యూమరేటర్ని. ఓకేనా? నెక్స్ట్ 5 క్యూబ్ అంటే 125. 125తో డివిజన్ చేసినప్పుడు న్యూమరేటర్ మనం దేంతో మల్టిప్లై చేసాము? 8తో మల్టిప్లై చేసాం. ఓకే, సో అర్థమైందా? 2 క్యూబ్ 8. సో ఇదనమాట. ఓకే, సో కాన్సెప్ట్ అర్థం చేసుకుని జాగ్రత్తగా ట్రిక్ అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ చేయడం. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.